తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ కీ అయితే మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ టైం మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ అనేది ఏ విధంగా చెప్పాలి, అండ్ బెటర్ కాలేజ్లో సీట్ రావాలంటే మార్క్స్ ఎంతవరకు ఉంటే సరిపోతుంది, అండ్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. సేమ్ టైం మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్టయితే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ ఎవరైతే తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా అఫీషియల్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఓన్లీ 26th May 2026 వరకే అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ మీరు తెలుగు మీడియంకి రాసిన వారైనా, ఇంగ్లీష్ మీడియంకి రాసిన వారైనా, ఉర్దూ మీడియంకి రాసిన వారైనా కూడా మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. వన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ని, మీకు సంబంధించిన మీడియంని అండ్ మీ యొక్క జెండర్ని, మీ కేటగిరీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు బెటర్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుందా రాదా, అండ్ సేమ్ టైం మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉంటే సరిపోతుందనే టాపిక్ గురించి కూడా మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు మీరు డిఫరెంట్ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీడబ్ల్యూసెట్ తెలుగు మీడియం రాశారు అనుకుంటే డీడబ్ల్యూసెట్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉర్దూ మీడియం అనుకుంటే ఉర్దూ మీడియం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ విత్ తెలుగు అంటే ఇంగ్లీష్ విత్ తెలుగు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం తెలుగు మీడియం అనే కాదు అదర్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు ఏ విధంగా తెలుస్తుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవడం కోసం ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మనకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేది మీకు సంబంధించిన హాల్ టికెట్లో అయితే ఉంటాయి. తెలంగాణ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన హాల్ టికెట్లో ఉన్న విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయండి. ఇఫ్ మీరు మీ యొక్క హాల్ టికెట్ మిస్ చేసుకున్నట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అప్లికేషన్ చేసుకున్న రోజు. సేమ్ టైం మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మెయిల్ ఐడి కూడా మెయిల్ రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది ఉపయోగించుకొని మీరు మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఓన్లీ అప్ టు 26th May 5 PM వరకు అవైలబుల్లో అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా డౌన్లోడ్ చేసుకోలేరు. వన్స్ ఈ డేట్ అనేది అయిపోయిన తర్వాత మీ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలంటే మళ్ళీ మనకు అఫీషియల్గా ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసే వరకు అయితే వెయిట్ చేయాలి. కాబట్టి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టయితే వాళ్ళకి కూడా వీడియో అయితే మీరు షేర్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే చేయండి. వన్స్ మనం రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మనకు 2 స్టెప్స్లో అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. మార్క్స్ ఎన్ని వచ్చాయనేది ఒకటి మాన్యువల్గా కౌంట్ చేసుకోవాలి. మీరు యాజ్ పర్ కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ చేసుకొని ఎన్ని కరెక్ట్ పెట్టారనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. లేదా ర్యాంక్ గురించి అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా మీరు మీ యొక్క URL అనేది కాపీ పేస్ట్ చేసి అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు మాన్యువల్గా ఏ విధంగా కౌంట్ చేసుకోవాలని మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు మాన్యువల్గా కౌంట్ చేయాలి అంటే ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 1 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్ పెట్టారు అనేది మీకు డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చూస్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామ్ కీ ప్రకారం వచ్చేసి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టారు. కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అండ్ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసేమో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి మీరు పెట్టిన
ఆన్సర్ ఏదైతే ఉందో అది రాంగ్ అనమాట కీ ప్రకారం. సో ఇలాంటప్పుడు మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. ఎప్పుడైతే కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అవుతుందో అప్పుడు మీరు కౌంట్ చేసుకోవాలి. అలా ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా పెట్టారు, సో అన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ రాంగే ఉంది, థర్డ్ క్వశ్చన్ రాంగే ఉంది. సో క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు రాంగ్ పెట్టడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కీకి అండ్ మీరు పెట్టిన ఆన్సర్కి మ్యాచ్ అయినట్టయితేనే కౌంట్ వస్తుంది. ఇక్కడ మనకి 7th క్వశ్చన్ చూసినట్టయితే 7th క్వశ్చన్కి సంబంధించి యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం సెకండ్ ఆన్సర్. క్యాండిడేట్ చూజ్ ఆప్షన్ మీరు తీసుకున్నట్టయితే చూజ్ ఆప్షన్ కూడా వచ్చేసి ఏంటంటే సెకండ్ ఆన్సర్ ఉంది. సో ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతాయో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ మనకు సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నింటిని కౌంట్ చేసుకోవాలి. టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్లో వారు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్ని మ్యాచ్ అవుతున్నాయో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 మ్యాచ్ అవుతున్నట్టయితే 30 క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టు, 40 మ్యాచ్ అవుతున్నట్టయితే 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టు. ఆ విధంగా మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ వన్స్ మీరు కీ క్యాలిక్యులేట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అనేది డౌట్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎవరైతే తెలంగాణ DW సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు కనుక OCBC స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 35% ఈక్వల్గా కానీ ఎబో మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 35% అంటే మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి దాంట్లో 35% అంటే మీకు 35 మార్క్స్ అయితే రావాలి. 35 మార్క్స్ వచ్చినట్టయితే మీరు ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. ఆ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కనీసం మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. OCBC స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా 35 మార్క్స్ కానీ ఎబో మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో 35 కంటే తక్కువగా వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ కానట్టుగా కన్సిడర్ చేస్తారు. సో మీకు నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్కి మీరు నాట్ అలౌడ్ అనమాట. ఇఫ్ మీ లక్ బాగుండి కీలో మిస్టేక్స్ ఉండి ఒకవేళ ఆబ్జెక్షన్ చెప్తే స్కోర్ పెరిగింది అనుకోండి, అలాంటప్పుడు మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు డీటెయిల్గా క్వశ్చన్ పేపర్ అనేది వెరిఫై చేయండి. ఇక్కడ కీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పడానికి కూడా లేదు. కీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కీలో మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే OCBC స్టూడెంట్స్కి 35 మార్క్స్ అయితే రావాలి, లేదా ఎబో మార్క్స్ వచ్చినట్టయితే హ్యాపీ అనమాట. సో 35 కంటే బిలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మాక్సిమం కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది అబ్జర్వ్ చేసి ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కీ ప్రకారం మార్క్స్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మన కామెంట్ సెక్షన్లో వచ్చేసి ఫస్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీ మార్క్స్ని కామెంట్ చేయండి. సో మార్క్స్ అనేది కామెంట్ చేయాలి. తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ అనేది కామెంట్ చేయాలి. సో మీరు ఓసీనా బీసీనా అనేది కామెంట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది కామెంట్ చేయండి. అండ్ మీ యొక్క మీడియం అనేది కామెంట్ చేయండి. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది కామెంట్ చేస్తే సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సో మీకు బెటర్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అండ్ మీది బెటర్ ర్యాంకా కాదా అనేది అయితే మేము కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడంతో పాటు నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ వేలో మీరు మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓసీ స్టూడెంట్స్కి ఆర్ బీసీ స్టూడెంట్స్కి 35 మార్క్స్ అన్నారు కదా, మరి ఎస్సీ ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలి అని మీరు క్వైరీ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీకి ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండవు. మీరు జస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. బట్ బీసీ ఓసీ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా 35% మార్క్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 35 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్లో. అలా వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. సో మరి అనుకున్న కాలేజ్లో సీట్ రావాలి, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత స్కోర్ ఉండాలి అంటే మీకు సింపుల్గా 50+ స్కోర్ అనేది ఉన్నట్లయితే మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది కూడా పేపర్కి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ని బట్టి పేపర్ ఈజీగా ఉందనుకోండి బెటర్ స్కోర్ అందరికీ వస్తుంది, అప్పుడు స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది. 60 to 70 కూడా కట్ ఆఫ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో స్కోర్ని బట్టి మనం డిసైడ్ చేయలేము. పేపర్ యొక్క డిఫికల్టీని బట్టి కాలేజ్లో సీట్ వస్తుందా రాదని చెప్తాము. బట్ ఇక్కడ మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే మీ యొక్క మార్క్స్ని, తర్వాత మీకు సంబంధించిన కేటగిరీని, మీ యొక్క జెండర్ని అండ్ మీ యొక్క మీడియంని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీది బెటర్ మార్క్సా కాదా అండ్ అనుకున్న కాలేజ్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా ఉండదా, ఫర్దర్గా మీరు ఏం చేయాలని రిప్లై అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలని క్వైరీ చేస్తారు కాబట్టి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకునే ఆస్పిరెంట్స్ వచ్చేసి మళ్ళీ ఒక అఫీషియల్ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. వచ్చేసి ఇక్కడ మనకి కీ ఆబ్జెక్షన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కీ ఆబ్జెక్షన్ చెప్పడానికి తెలంగాణ DW సెట్ 2026 ఆబ్జెక్షన్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఈ ఫార్మాట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మీకు సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ అయితే ఐడెంటిఫై చేస్తారో వాటికి సీరియల్ నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశారు. 3 క్వశ్చన్స్కి మీరు ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటే 3 క్వశ్చన్స్కి 3 సీరియల్ నెంబర్ ఇవ్వాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. మీరు మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది తెలుగు మీడియంలో రాశారా, ఇంగ్లీష్ మీడియంలో రాశారా, ఉర్దూ మీడియంలో రాశారా అనేది ఇవ్వాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ అనేది రెస్పాన్స్ షీట్ ప్రకారం మీ యొక్క క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో ఆన్సర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇవ్వాలి. ఆన్సర్ కీ ప్రకారం ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీరు క్లైమింగ్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారా, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారా, థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారా, ఇది కీ ప్రకారం ఉన్న ఆన్సర్. ఇదేమో మీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇవ్వాలి. ఇక్కడ జస్టిఫికేషన్ రిఫరెన్స్ మీరు దేని ప్రకారం అది రాంగ్ అంటున్నారు అనేది కన్వే చేసే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక ఫార్మాట్ అనేది రెడీ చేసుకొని ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ వచ్చేసి మనకు మాన్యువల్గా అయినా రాసి పంపించవచ్చు. బట్ మీరు వచ్చేసి ఏంటంటే వర్డ్ ఫార్మాట్లో టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో మీకు
మీకు మిస్టేక్స్ ఏమన్నా అనిపించినట్లయితే మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇక్కడ మనకు తెలంగాణ DWSETకి సంబంధించిన మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఆబ్జెక్షన్ అది. ఆబ్జెక్షన్ చెప్పడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 26th May 2026 5 PM అయితే లాస్ట్ డేట్. సో ఈ టైం వరకు మీరు మీకు సంబంధించిన మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడంతో పాటు కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ చెప్పడం కూడా కంప్లీట్ చేయాలి. అలా చేసినట్లయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే.